అయ్యా ర- ర- రాధాకృష్ణ గారు చివరిగా మీరు చెప్పండి. ఈ జనవరి అయ్యా నుంచి రాజుగారు ఈ విషయంలో చెప్పండి. మన చెప్పండి. ఆ చెప్పండి మన రాజశేఖర్ అచ్చగ స్వామి వారు శివశంకర్ గారు. చెప్పినటువంటి దాన్ని కొనసాగిస్తూ ఉమ్, నేను ఒక మాట చెప్తాను స్వామి చివరగా. చెప్పండి శివశంకర్ గారు. ఒకటి ఏంటంటే భద్ర ప్రాప్తికి మార్గములని శుభం పొందాలి అంటే కొన్ని మార్గాలు మనం తెలుసుకోవాలి. సరే, మద్యపానం అన్ని కారణాలకి దోషపుడు, తాగినటువంటి వాడు వడలితో పాటు ఒరుల ధర్మ అని చెప్పని ఒక మహాకవి చెప్పాడు. మిగిలినటువంటి నిప్పు పడితే కొంత గాలిపోతుంది, లేకపోతే ఇంకో ప్రళయం ఇంకో అవుతుంది. కానీ మద్యం తాగినటువంటి వాడు తన ఒంటిని తాను మర్చిపోయి తాను ఇంకొకటికి తాకట్టు పడిపోతాడు. ధర్మరాజు గారు కూడా అట్లాగే అయిపోయారని ఆయన సందేశం చెప్పాడు. కానీ ఈ మద్యం షాపులు పెరిగిపోయి ఈ పరహింస అనేటువంటిది బలీయమైనటువంటి కారణం అవుతున్నది. ఇతరుల డబ్బులు దొంగతనం చేయాలి అనేటువంటిది మరొక బలీయమైనటువంటి కారణం అవుతున్నది. అందువల్ల వీళ్ళు భద్రత పొందలేరు, వీళ్ళకి శుభాలు ఉండవు. పరహింస పరకీయ విత్త హరణాభావంబు సత్యవ్రతాదరమున్ దాన పరత్వమున్ అన్యవనితాదంతోక్తి మూకత్వమున్ పరతృష్ణాచర భంజనంబు గురు నమ్రత్వంబు ఇవి భద్ర ప్రాప్తికి మార్గములు అని మనకు చాలా గొప్పగా మహాకవులు ఆ జ్ఞానద్రష్టలు చెప్పారు. జ్ఞానద్రష్టలు చెప్పినటువంటి మాటని మనం తప్పనిసరిగా పాటించాలి. ఈ కలియుగంలో పాటిస్తే శుభాలు ఉన్నాయి, లేకపోతే మన గోతిలో మనమే పడిపోతాం. మన జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటాం. నువ్వు ఎప్పుడు ఇతరులు హింసించడం అనేటువంటిది పెట్టుకున్నావు, నీకు హింసగాకేముంటుంది? ఇతరుల ధనాన్ని దొంగిలించాలనే భావన పెట్టుకున్నావు, నీవు నీ సంపదను పోగొట్టుకున్నవాడి కాకుండా ఎలా ఉంటావు? ఎప్పుడూ సత్యాన్నే పలకమని చెప్పని సత్యహరిశ్చంద్రుడి కథ కూడా పుట్టినటువంటి ఈ లోకంలో అసత్యాలే మాట్లాడుతూ ఉంటే నీకెక్కడ శుభం జరుగుతుంది? కాబట్టి భద్రప్రాప్తికి మార్గములు మన మహర్షులు చెప్పారు. దాన్ని దయచేసి దైవస్వరూపులైనటువంటి వీరు ఈ కలి సంబంధమైనటువంటి దోషాలు, ఇప్పుడు కలి కరాళ నృత్యం చేస్తున్నాడు అందరి నెత్తి మీద ఎక్కి. ఎవరికి ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఏమైపోతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఆ కలిపురుష దోష నివారణకు మనకి భాగవత శాస్త్రం కానీ, ఇంకా పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు అన్ని కూడా ఒకే ఒక ఉపాయాన్ని చెప్పాయి. హరినామ కథన దవానలత్వాలచే కాలవే ఘోర అఘకానంబులు వైకుంఠ దర్శన వాయు సంగంబుచే తొలగవే బహుదుఃఖతో ఎదములు కమల నాభద్యాన కంఠీరవంబుచే పూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిచే తీరవే షడ్వర్గ తిమిరతతులు నలిన నయన భక్తి నావచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేలా. 1000 మాటలు అక్కర్లేదు. ఈ గొప్ప శాస్త్రమైనటువంటి ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తే భద్రం సుభద్రం ఈ లోకానికి విశ్వానికి కళ్యాణం అవుతుంది అని చెప్పని నా అభిప్రాయంగా తెలియచెప్తూ మీకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. అయితే శివశంకర్ గారు చివరికి ఒక మాట చెప్పండి. ఇక కర్నూలు బస్సు ప్రమాదం చూసినట్లయితే ఒకరు బాధ్యత లేకుండా మద్యం తాగి మధ్యరాత్రి డ్రైవింగ్ చేయడం వల్ల బస్సులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అమాయకులు ఎవరో చేసిన తప్పుకు మరెవరో అమాయకులు చిన్నపిల్లలు సైతం అది వ్యాధి, ఊహ తెలియని చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడం ఏ విధంగా చూడు కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఇప్పుడు శివశంకర్ గారు 2:30-3 గంటలప్పుడు ఆ కుర్రవాళ్ళు ఇద్దరు అక్కడ మరి వెహికల్ వేసుకొని ఆ రోడ్డు మీద అప్పుడు చేయాల్సిన ప్రయాణం ఏంటంటే అగత్యం ఏమిటి, ఆ దౌర్భాగ్యం ఏమిటి వాళ్ళకి, ఆ కుర్రవాళ్ళకి? అదే బాధ్యత లేకుండా వాళ్ళు చేసిన తప్పుకి అమాయకులు బలి అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కలి సంబంధమైనటువంటి దోషం తప్పితే మనం అమాయకులేగా మరిపోయింది, అమాయకులుగా మనం అనిపిస్తుంది. కానీ అక్కడ కర్మఫలం అనేటువంటిది ఉన్నది. ఎంత దారుణంగా నరకలోకంలో పడే శిక్షలు మామూలు శిక్షలు కాదు. ఆ శిక్షల కంటే భయంకరమైన శిక్షలు బ్రతికి ఉండంగానే పొందారు. రాళ్లలో కూరుకుపోవటం, ఉన్న పళంగా మంచి నిద్రలో కాలిపోవటం తలచుకుంటేనే మొత్తుదురు గదల ఎత్తుదురు మంటలకు అడ్డంబు దేహము ఇంతింతలుగా తుత్తునియలుగా హత్తుదురు అసిపత్రికలన్నని చెప్పని యమలోకంలో పాపం చేసినటువంటి వాళ్ళని కత్తి తీసుకొని దోసకాయ ముక్కలు జరిగినట్టు జరుగుతారట.
మంటలకు అడ్డంగా దేహాన్ని పెట్టి తగలబెడతారట. ఆ తర్వాత గదలతోటి మొత్తుతారట. ఈ గదలతో మొత్తేతే కంటే కూడా భయంకరమైంది. మంటల్లో అడ్డంగా పెట్టి కాల్చడం కంటే కూడా భయంకరమైనటువంటిది. ఉమ్, కత్తులతో చిన్న చిన్న దోసకాయ ముక్కల్లాగా తరగటం కంటే కూడా భయంకరమైనటువంటి మరి సంఘటనలు, ఘోర ప్రమాదాలు జరిగినాయి. దీనికి అంతటికి కారణం ఆ భగవదీచ్ఛ తప్ప మానవత అంటే ఈ విశ్వానికంతటికి ఒక సూత్రం ఉన్నది, అదే ధర్మం. ఆ ధర్మం తప్పినటువంటి వాళ్ళు వ్యవహరించినటువంటి పద్ధతుల వలన మరి ఆర్టీసీ డ్రైవర్ దాగి ఉన్నాడేమో, ఆ ప్రైవేట్ బస్సు డ్రైవర్ దాగి ఉన్నాడేమో, అంత వేగంగా నడుపుతున్నాడు. ఆ తర్వాత అక్కడ కుర్రవాళ్ళు ఆ సమయంలో వాళ్ళు అక్కడికి రావాల్సినటువంటి అవసరం, ఇదంతా తలుచుకుంటే ఏమి చెప్పాలో మాటలకు అందనటువంటి అభాగ్యత జ్ఞానులైన అందరికీ కూడా తోస్తూ ఉన్నది. ఏమైనా జరగవలసింది జరగకుండా ఎవ్వరూ ఆపలేరు, జరిగే తీరుతుంది. కానీ ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి నివారణ ఉపాయమే మనం ఆలోచించాలి. ఆ నివారణ ఉపాయమే ఒకే ఒకటి, సనాతన ధర్మం, ధర్మాన్ని ఆచరించటం. ఆ ఒక్క మాట భగవద్గీత చక్కగా పాఠ్యాంశంగా క్లాసుల్లో పెడితే, హై స్కూల్ లెవెల్లో భగవద్గీతను చక్కగా చదివిస్తే యువత బ్రహ్మాండమైనటువంటి Right. బంగారు భవిష్యత్తుని పొందుతారు. కాబట్టి ఇటువంటివన్నీ ఆలోచించాలి. మేము చెప్పేది చేదస్తం, పాత చింతకాయ పచ్చడి అని చెప్పనేటువంటి మాటలు ఉన్నా కూడా ఉమ్. పాత చింతకాయ పచ్చడి పద్యానికి ఎంతో మంచిది.